పెళ్ళికొడుకు రోజు మార్నింగు పెళ్ళికొడుకుని చేసేసిన తర్వాత అదే రోజు ఈవినింగు హల్దీ ఫంక్షన్ అనేది చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అయాన్ష్ హల్దీ డ్రెస్ అనేది నేను మీషోలో ఆర్డర్ చేశాను అండ్ పర్ఫెక్ట్గా వచ్చింది. వాడికి కూడా బాగా సరిపోయింది ఆ డ్రెస్ అనేది. అండ్ అందరూ ఎల్లో శారీస్ డ్రెస్సెస్ వేసుకొని హల్దీ ఫంక్షన్ కోసం రెడీ అవుతున్నారు. అండ్ అయాన్ష్ కూడా రెడీ అయిపోయి బయటికి వచ్చాడు అండ్ వాళ్ళ నాన్నమ్మ దగ్గర ఉన్నాడు. హల్దీ ఫంక్షన్ అనేది మేము ఎలా ఎంజాయ్ చేసామో దీని కంటిన్యూషన్ చూడండి ఫ్రెండ్స్. చూస్తారు కదా ఫ్రెండ్స్, హల్దీ ఫంక్షన్ అనేది ఎలా ఎంజాయ్ చేసామో. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి అనేది మ్యారేజ్ కోసం వెళ్ళడం జరిగింది. అయాన్ష్కి అయితే నేను నార్మల్ డ్రెస్ వేసాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఫంక్షన్ హాల్కి వెళ్ళాక రెడీ చేద్దామనేసి నార్మల్ డ్రెస్ వేసేసి తీసుకువెళ్ళి అక్కడ రెడీ చేశాను. అండ్ మేమైతే ఫంక్షన్ హాల్కి వచ్చేసాము ఫ్రెండ్స్. ఘటమనించి బలహీనమైన ఘటమనించి నిన్ను సన్మానించి సంరక్షించి మరియు సమస్తమును విడిచి నిన్ను మాత్రమే హత్తుకుని ఉండును. మనకు జీవమును గూర్చిన వాగ్దానం ఉన్నదని ఎరిగి దేవుడు అపోస్తలులకు అనుగ్రహించిన రక్షణ మరియు సంపూర్ణత మార్గములో మనము అనుదినము నడుచుటకు నేను నీకు సహాయం చేయదునని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రమాణము చేయుచున్నాను. చప్పట్లు కొడదాం. ప్రమాణ కుమారి అను నేను, తరుణ్ కుమార్ అను మిమ్మును నా యొక్క చట్టపరమైన పెండ్లి భర్తగా దేవుని పరిశుద్ధాత్మను బట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అంగీకరించుచున్నాను. వాక్యమును బట్టి వరకు నిన్ను ప్రేమించి సంఘము క్రీస్తునకు లోబడినట్లుగా మీకు సంపూర్ణంగా లోబడి మిమ్మల్ని శిరసగా ఎంచి నా జీవితమును పరిశుద్ధముగా కాపాడుకొనుచు సమస్తమును విడిచి
నిన్ను మాత్రమే హత్తుకొని ఉందును. నిన్ను మాత్రమే హత్తుకొని ఉందును. నీ జనమే నా జనము, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నీ దేవుడే నా దేవుడు. నీవు వెళ్ళు చోటికి నేను వచ్చేదను, నీవు వెళ్ళు చేటికి నేను వచ్చేదను. నీవు నివసించే చోటనే నేను నివసించేదను, నీవు నివసించిన చోటనే నేను నివసించేదను. నీవు మృతునందు చోటనే నేను మృతి పొందేదను, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందును. అక్కడనే పాతి పెట్టబడేదను. అక్కడే పాతి పెట్టబడదను. మరణము తప్ప మరణము తప్ప మరి ఏదైనను మరి ఏదైనాను నిన్ను నన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక. మనము జీవము యొక్క వాగ్దానానికి మనము జీవం యొక్క వాగ్దానానికి వారసులమని ఎరిగి రక్షణ మరియు సంపూర్ణత మార్గములో మనం అనుదినము నడుచుటకు నేను నీకు పూర్తిగా సహకరింతునని నేను మీకు పూర్తిగా సహకరింతునని ప్రభువైన యేసుక్రీస్తు నామమున